పల్నాడు జిల్లా రెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గుంటలోకి దూసుకెళ్లింది. ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పల్నాడు జిల్లా రెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గుంటలోకి దూసుకెళ్లింది. ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పల్నాడు జిల్లా రెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గుంటలోకి దూసుకెళ్లింది. ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పల్నాడులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, ఏదైతే మరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెడ్డిగూడెం వద్ద ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మార్నింగ్ స్టార్ హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి మార్నింగ్ స్టార్ ఈ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ కూడా ఈ ప్రమాదానికి గురైంది. మొత్తం 30 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణించినటువంటి సమయంలో డ్రైవర్ అలసత్వంతో మరి అదుపు తప్పి కూడా ఆ సైడ్ పూర్తిగా కూడా వాలిపోయినటువంటి పరిస్థితి కనపడి మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఆర్టీసీ బస్సు అదేవిధంగా మార్నింగ్ స్టార్ బస్సు రెండు పక్కనే వెళ్తున్నటువంటి సమయంలో ఆ బస్సు మార్నింగ్ స్టార్ బస్సు కూడా పూర్తిగా కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి డ్రైవర్స్ కూడా మరి ఎగ్జిట్ డోర్ ద్వారా కూడా వారందరినీ కూడా మరి కిందకి దించినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్థానిక పోలీసులు కూడా రాజుపాలెం సంబంధించినటువంటి పోలీసులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి ప్రయాణికుల్ని కాపాడేందుకు కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్న బస్సు ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఆర్టీఓ అధికారులు కూడా తీవ్రంగా ఆ చెకింగ్లు ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ డోర్స్ కానీ అదేవిధంగా బస్సుకి సరైన ప్రమాణాలు ఉన్నాయా, బ్రేక్ కానీ అదేవిధంగా సరైన కాగితాలు కూడా తీవ్రంగా కూడా ఇటు రోడ్డు పై రవాణా శాఖ అధికారులు కూడా తీవ్రంగా కూడా మరి చెకింగ్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా 30 మంది ప్రయాణికులు సేఫ్ గా ఉన్నారు. కొంతమంది దిగే సమయంలో చిన్న గాయాలైనటువంటి నేపథ్యంలో కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మార్నింగ్ స్టార్ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ పైన కూడా స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే ఇలాంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో మరి అటు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆర్టీఐ అధికారులు అటు పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. తిరుమలలో అపచారం జరిగింది. అలిపిరి మెట్ల మార్గంలో నిషేధిత ఆహారాన్ని తిన్నారు పారిశుద్ధ కార్మికులు. వీడియో తీసిన భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో కాస్త వైరల్ గా మారింది. నిషేధిత ఆహారం తిన్న సూపర్వైజర్ వెంకటస్వామితో పాటు పారిశుద్ధ కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ ఆరోగ్య శాఖ విభాగం. దీంతో ఇద్దరిని ఉద్యోగాల నుండి తొలగించారు. గూగుల్లో కొట్టరు సార్ టీటీడీ ఎవరు తెచ్చేసారన్నా? వెండి చెప్పలేదంటే అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుండి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పైకి తేకూడదు కదా. అభ్యంతరం చేస్తున్నారు. గుడికి మీరు వచ్చిన గుడికి ఏందేమమ్మా కంప్లైంట్ నెంబర్ ఉంటుంది చూడండి. ఫోన్ చేయి కంప్లైంట్ నెంబర్ ఉంటుంది.
ఫోటోలు కానీ సార్ చేస్తున్నా వీడియో చేస్తున్నాను. వీడియోది బాగా కటకారం అయిపోయింది. తిరుమలలో అపచారం జరిగింది. అలిపిరి మెట్ల మార్గంలో నిషేధిత ఆహారాన్ని తిన్నారు పారిశుద్ధ కార్మికులు. వీడియో తీసిన భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో కాస్త వైరల్ గా మారింది. నిషేధిత ఆహారం తిన్న సూపర్వైజర్ వెంకటస్వామితో పాటు పారిశుద్ధ కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ ఆరోగ్య శాఖ విభాగం. దీంతో ఇద్దరిని ఉద్యోగాల నుండి తొలగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ దిశ ఏదైతే సాధారణంగా పారిశుద్ధ కార్మికులు 2 షిఫ్టుల్లో పనిచేస్తుంటారో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. అలిపిరి మెట్ల మార్గం నిన్న మధ్యాహ్నం భోజన సమయంలో ఉప్పుతో వేసిన చేప కూరలు తింటున్న వీడియో భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నడక మార్గంలో భక్తులు వెళ్తున్న సమయంలో వీరు భోంచేస్తున్న సమయంలో నిషేధిత ఆహారాన్ని తిన్న దృశ్యాలు వైరల్ గా మారింది. ఆ భక్తులు కూడా చెప్తున్నప్పటికీ ఎంతకే ఆ సిబ్బంది వినకపోవడంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంటనే స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఇద్దరు ఉద్యోగులను విధులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఎవరైతే ఆ ఉద్యోగులు రామస్వామి, సరసం అనే ఉద్యోగులు నిన్న అలిపిరి విధుల్లో ఉన్నారు, మాంసాహారం తిన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రకంగా వారి మీద తిరుమల టూటం పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కూడా చేయబోతున్న సమాచారం అయితే ఉంది. భక్తుల మనోభావాలు ముడిపడిన అంశం కాబట్టి మెట్ల మార్గంలో అలిపిరి దాడి తర్వాత ఎటువంటి నిషేధ వస్తువు అనుమతి లేదు. ఆ రకంగా చూసుకుంటే ఎవరు కూడా తీసుకెళ్లకూడదని నిబంధన ఉంది. వీరు తెలిసి చేశారా, తెలియకుండా చేశారా, మరోవైపు తెలిసి ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చిన అంశం మీద టీటీడీ దృష్టి సారించింది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. చేస్తున్నా వీడియో చేస్తున్నాను. వీడియోది బాగా కటకారం అయిపోయింది. ప్రతిసారి ఫోటో సార్ సార్ గూగుల్ వాటర్ సార్ టీటీడీ ఎవరు తెచ్చేసారన్నా? రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 226 పోలింగ్ సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. 139 పోలింగ్ లొకేషన్స్లు, 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. బూత్ల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయా? ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు అధికారులు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు అయితే అన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అధికారులు దీనికి సంబంధించి 2060 మంది ఎన్నికలకు సిబ్బందిని ఇప్పటికే యొక్క విధుల్లో నిమగ్నమయ్యేలా ఇప్పటికే ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. రేపు ఉదయం ఈ యొక్క పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతా ఉంది. గతంలో కంటే 1 గంట అదనపు సమయాన్ని కూడా ఈసారి ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రచారం నిన్న సాయంత్రంతో ముగియడంతో ఇప్పటికే ప్రచారం అయితే ముగియడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తిగా
144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా కూడా ఏదైతే డబ్బుల పంపిణీ జరగకుండా కూడా ఇప్పటికే బస్తీల్లో కూడా పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా 4 కంటే ఎక్కువ మంది గుమిగూడడానికి వీల్లేదు. అదేవిధంగా ఇటు సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా మీడియాలో కూడా ప్రచారానికి నిర్వహించడానికి ఇప్పటికే సమయం కూడా అయిపోయింది కాబట్టి ఎవరు కూడా ప్రచారాన్ని నిర్వహించొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 58 మంది అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది. వీరి భవితవ్యం ఈ నెల 14వ తేదీన తెలవబోతా ఉంది. రేపు పోలింగ్ జరిగిన తర్వాత 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ జరగబోతా ఉంది. దీనికి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సగటున ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 986 మంది వచ్చే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇటు పారామిలిటరీ బలగాలతో పాటు ఇటు రాష్ట్ర పోలీసులు కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క పోలింగ్ భద్రతలో నిమగ్నమవుతారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 139 ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేకంగా ఈ యొక్క పోలింగ్ను పర్యవేక్షిస్తారని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వీలుగా కూడా ఈ యొక్క డ్రోన్తో ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక వీవీప్యాట్లు అదేవిధంగా ఇటు ఏదైతే పోలింగ్కి సంబంధించినటువంటి ఈవీఎం యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే అన్నీ కూడా సిద్ధం చేశారు. ఒకవేళ రేపు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో వాటికి ఏమైనా ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే వాటిని రిప్లేస్ చేసేందుకు ఈసీఐఎల్కు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉంటారు. వితిన్ 30 మినిట్స్ లోపల కూడా ఈ యొక్క ఈవీఎంస్ని కానీ అదేవిధంగా ఇతర ఎన్నికలకు సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నిటిని కూడా సరిచేసి వెంటనే అక్కడ వాళ్ళు రిప్లేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళు కూడా ఈ యొక్క నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు రిగ్గింగ్ జరగకుండా కూడా ఈ యొక్క అధికారులు పర్యవేక్షణ ఉంటుందని చెప్తా ఉన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇటు పోలీసులు ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పేసి కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులైతే ప్రధానంగా ముక్కోనొప్పి పోటీ ఉంటుందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న సాయంత్రంతో ప్రచారం ముగిసింది. నిన్న సాయంత్రం నుంచి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఇటు వైన్ షాప్లను కూడా ఇప్పటికే పోలీసులు మూసివేయించడం జరిగింది. రేపు పోలింగ్ పూర్తి అయిన తర్వాత పూర్తయ్యేంత వరకు కూడా ఈ యొక్క వైన్ షాపులు నియోజకవర్గ వ్యాప్తంగా ఇవన్నీ కూడా క్లోజ్ చేయబడి ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం ఈ పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ పోలింగ్కి సంబంధించి ఏవైతే ఎన్నికల సామాగ్రిని తీసుకొని ఈరోజు సాయంత్రం ఈ యొక్క ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ పోలింగ్ సిబ్బందికి వారికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కావచ్చు, వారికి సంబంధించి ఈ యొక్క ఎన్నికకు సంబంధించి వారికి పూర్తి ఏవైతే అన్ని అంశాలను కూడా ఇప్పటికే వివరించినట్టు కూడా పోలింగ్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇవన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ నుంచి కూడా ఈ యొక్క పోలింగ్ను ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసుకొని ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ను ప్రశాంతంగా జరిపేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీపిక, రాజు, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో చూసుకున్నట్టయితే దాదాపు 50 నుంచి 55% పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి కూడా గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ చెప్తా ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈసారి పోలింగ్ పెరిగే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి ఈ ప్రధాన పార్టీలు కూడా ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరొక వైపు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ఓటర్ లిస్టులో తమ పేర్లను కూడా చాలా వరకు మంది ఇప్పటికే చాలా వరకు కూడా పబ్లిక్ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఇంటింటికి ప్రచారం 2-3 దఫాలుగా కూడా ప్రధాన పార్టీలు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. వీటికి సంబంధించి ఒకవైపు ప్రచారం పూర్తయింది, మరొక వైపు
ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రధానంగా జూబ్లీహిల్స్ వైపే చూస్తూ ఉన్నాయి. జూబ్లీహిల్స్లో ఏం జరగబోతా ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇప్పటికే పూర్తి అవ్వడం జరిగింది. 2 సంవత్సరాల జరుగుతున్నటువంటి 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఉప ఎన్నిక వస్తుంది. అది కూడా ఇక్కడ హైదరాబాద్లో ఈ యొక్క ఉప ఎన్నిక జరుగుతూ ఉంది కాబట్టి సో ఏం జరగబోతా ఉంది అనే దానిపై ఇప్పటికే ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరొక వైపు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా అధికారులు కూడా ఇప్పటికే ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన పార్టీలు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా తమ పార్టీలు కూడా కృషి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఓటు వేస్తే ఖచ్చితంగా తమ పార్టీకి లాభం చేకూరుతుందని చెప్పి కూడా ప్రధాన పార్టీలు అయితే భావిస్తూ ఉన్నాయి. ఈ తరుణంలోనే పోలింగ్ ఖచ్చితంగా ఉప ఎన్నిక కాబట్టి సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికల్లో జనరల్గా పోలింగ్ శాతం పెరుగుతుంది. సో ఇది ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు 60% పోలింగ్ శాతం అయితే దాటుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే అంచనాలు అయితే వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లు అయితే పోలయ్యే అవకాశం ఉంటుంది అని కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. 1,00,000 నుంచి 1,30,000 ఓట్ల పోలైన పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే లెక్కలు వేసుకుంటా ఉన్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. సో దీనికి సంబంధించి ఈసారి పోలింగ్ శాతం పెంచడంతో పాటు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అదేవిధంగా ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి పూర్తి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల ఏవైతే ఎక్విప్మెంట్సో ఈరోజు సాయంత్రం పోలింగ్ సెంటర్లకు అధికారులు తరలి వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెల్లవారుజామున మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కవి అందశ్రీ పార్థివ దేహాన్ని లాలాపేట స్టేడియంలోకి తరలించారు. అయితే అక్కడ కనీస ఏర్పాట్లు కూడా లేకపోవడంపై అందశ్రీ అభిమానులు తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గీత రచయిత మృతదేహం చాలాసేపు అంబులెన్స్లో ఉండడం ఆగ్రహానికి కారణమైంది. కనీసం టెంట్ కూడా వేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏర్పాట్లలో అలసత్వం మాని తెలంగాణ ఉద్యమకారుడి వీడ్గోలు కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. తెల్లవారుజామున మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కవి అందశ్రీ పార్థివ దేహాన్ని లాలాపేట స్టేడియంలోకి తరలించారు. అయితే అక్కడ కనీస ఏర్పాట్లు కూడా లేకపోవడంపై అందశ్రీ అభిమానులు తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గీత రచయిత మృతదేహం చాలాసేపు అంబులెన్స్లో ఉండడం ఆగ్రహానికి కారణమైంది. కనీసం టెంట్ కూడా వేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏర్పాట్లలో అలసత్వం మాని తెలంగాణ ఉద్యమకారుడి వీడ్గోలు కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, లాలాపేట జయశంకర్ స్టేడియానికి ప్రస్తుతం అందశ్రీ పార్థివ దేహాన్ని తరలించడం జరిగింది. మొదట పార్థివ దేహాన్ని బయట స్టేడియంలో ఉంచాలని అనుకున్నారు. తర్వాత ఇండోర్ స్టేడియం లోపల ఉంచాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే లోపల స్టేడియంలో ఉంచాలనేటువంటి విషయం తెలుస్తుంది. ఏర్పాట్లకు సంబంధించి కూడా కొంత అలసత్వం అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అంబులెన్స్ లో నుంచి పార్థివ దేహాన్ని కిందకు దించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జయ జయ హే తెలంగాణ అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించినటువంటి మహాకవి అందశ్రీ అటువంటి వ్యక్తి వాళ్ళ తెల్లవారుజామున మృతి చెందడం ఒక్కసారిగా ఇటు యావత్తు తెలంగాణ సాహితీ లోకాన్ని కలిసి వచ్చింది. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పుడు మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. ఇండోర్ స్టేడియం లోకి ఇప్పుడు ఫ్రీజర్ ను లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే ఆయన యొక్క పార్థివ దేహాన్ని దించి లోపల స్టేడియం లో ఉంచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు అనేవి చేస్తున్నాం అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి ఇటు మనకి ఇక్కడ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అలాగే ఇటు
జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వరుసగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందశ్రీ పార్థివ దేహాన్ని చూసేందుకు చివరిసారిగా చూసేందుకు ప్రతి ఒక్క అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన పార్థివ దేహాన్ని కిందకు దించకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ సాహితీ లోకంలో ఇదొక విషాదంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి అనేక పేదల బతుకులకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటల ద్వారా మాటల ద్వారా ఎంతో కదలికలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఇటు అందశ్రీకి పేరు ఉంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు హఠాన్ మరణం చెందడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రంగా కలిసివేసినటువంటి అంశంగా పరిగణిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇండోర్ స్టేడియం లోపలికి తీసుకెళ్లేందుకు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ను మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతున్నటువంటి అంతిమ సందర్శనార్థం వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి పార్థివ దేహాన్ని లోపల పెట్టేందుకు ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇటు మంత్రి వాకిటి శ్రీహరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున పోలీసులు బందోబస్తు అనేది పూర్తిగా ఇండోర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే మధ్యాహ్నం ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇక్కడికి రాబోతున్నారు. చివరిసారిగా అందశ్రీ పార్థివ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు సీఎం మధ్యాహ్నం చేరుకోబోతున్నారు కాబట్టి ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎప్పుడైతే అందశ్రీ మృతి వార్త తెలిసిందో అప్పటి నుంచే ఇటు కవులు కావచ్చు, సాహితీవేత్తలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటల ద్వారా ఎంతో ముందుకు కదిలినటువంటి వాళ్ళందరూ కూడా కొంత విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వాస్తవానికి ఇది రాజకీయపరమైనటువంటి అంశాలు అనేవి కాకుండా ఇటు అందశ్రీకి కొంత అంటే ఇవాళ 7 గంటల ప్రాంతంలో చనిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత ఏర్పాట్లకు సంబంధించి గాంధీ నుంచి మొదటి లాలాపేట నివాసానికి తరలించేటప్పుడు ఆ తర్వాత జయశంకర్ స్టేడియానికి తరలించాలనేటువంటి డిసైడ్ అయినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏర్పాట్లు అనేవి సరిగా చేయకపోవడం అనేది విమర్శనాత్మకంగా మారింది. అసలు ఆయన పార్థివ దేహాన్ని ఇటు అభిమానుల సందర్శనార్థం ఎక్కడ ఉంచాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది కొంత అభిమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అంశంగా మారింది. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇప్పుడు వైపున ఎంతో మంది తరలి వస్తూ ఉన్నారు. ఆయన చివరిసారిగా చూసేందుకు ఎంతో మంది తరలి వస్తూ ఉన్నారు. వచ్చి కడసారిగా ఉద్యమ కవికి సాహితీ వేత్తకు కడసారిగా నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఇక మరికొద్ది సేపట్లోనే స్టేడియం లోపల ఏర్పాట్లు అనేవి చేసి భక్తులకు సాయంత్రం వరకు కూడా అభిమానుల సందర్శనార్థం అందశ్రీ పార్థివ దేహాన్ని ఇండోర్ స్టేడియం జయశంకర్ లాలాపేటలోని జయశంకర్ ఇండోర్ స్టేడియంలో ఉంచుతారు. ఆ తర్వాత సాయంత్రం వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచి ఆ తర్వాత గట్కేసర్ లోని ఆయన యొక్క నివాసానికి ప్రస్తుతం ఇక్కడ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి నివాసానికి తరలించి రేపు అంతిమ సంస్కారాలు చేస్తారనేటువంటి సమాచారం అయితే అందుతోంది. రత్నకుమార్, ఆయన అందశ్రీ అంత్యక్రియల ఏర్పాట్లు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి? ప్రస్తుతం ఇప్పటికే ప్రభుత్వం తెలియజేసింది అధికారిక లాంఛనాలతోనే యొక్క అంతిమ సంస్కారాలు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించినటువంటి వ్యక్తి ఆ గీతం కోసం ఆ గీతంలో ఎటువంటి మార్పులు అనేవి అవ్వకుండా రాష్ట్ర గీతాన్ని తాను ఏ రకంగా అయితే రచించడం జరిగిందో అదే రకంగా ఆ గీతాన్ని ఆలపించాలంటూ మొదటి నుంచి పట్టుబడినటువంటి వ్యక్తి. సో ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఎప్పుడైతే రాష్ట్ర గీతాన్ని మొదటిసారి ఆలపించినప్పుడు ఆయన ఎక్కడైతే మొదటిసారి ఆలపించినటువంటి సందర్భంలోనే ఇక్కడ స్టేడియం మీద కూర్చున్నటువంటి ఆ స్టేజ్ మీద ఉన్న అందశ్రీ భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమంలో ఒకవైపున ఆయన పాటలు అనేవి ఎంతో మందిని కదిలించాయి. అలాగే సినీ రంగంలో కూడా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడైనటువంటి ఎర్ర సముద్రంలో ఆయన రచించినటువంటి పాటలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత అనేక సినిమాలకు సినీ కవిగా ఉన్నప్పటికీ కూడా సినీ గేయ రచయితగా ఉన్నప్పటికీ కూడా ఆయన పాటలన్నీ కూడా ప్రతి ఒక్కరిని కదిలించేటువంటి పాటలే రచించడం జరిగింది. అలా ఎన్నో పాటలు రచించినటువంటి వ్యక్తి అక్షర జ్ఞానంతో కన్నా ఆయన యొక్క ఆలోచన జ్ఞానమే ఆయన మొత్తం అక్షరాలుగా మార్చి పాటలను రచించినటువంటి వ్యక్తి అందశ్రీ. అటువంటి వ్యక్తి ఇవాళ అటల్ మరణం పాలవటం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. ఇక అధికారిక లాంఛనాలతోనే యొక్క వేడుకలు అనేవి అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి కూడా జరగబోతున్నట్లు కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనే రేపు అంతిమ సంస్కారాలు గట్కేసర్ లో ఆయన నివాసం వద్ద చేస్తారు అనేటువంటి ఒక సమాచారం ఉంటుంది. లేదా మరొక వైపున సిద్దిపేటలో సొంత ప్రాంతానికి తరలిస్తారు అనేటువంటి రెండు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కాబట్టి
దీని మీద మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం లాలాపేటలోని జయశంకర్ ఇండోర్ స్టేడియంలోనే సాయంత్రం వరకు అభిమానుల సందర్శన అర్థం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాహితీ లోకం, కవులు, సినీ రచయితలు ఎంతో మంది చివరిసారిగా ఆయన చూసేందుకు వస్తూ ఉంటారు కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి సాయంత్రం వరకు ఇక్కడే ఉంచి ఆ తర్వాత రేపు అంతిమ సంస్కారాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రత్న, థ్యాంక్ యూ.